హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సినీ క్రిటిక్, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తీసిన ఆదిపురుష్ మూవీ ట్రెండింగ్ రామాయణం ప్రపంచం అంతా కూడా చాలా వివాదాల్లో కూరుకుపోయింది. ఇప్పటికే హిందూ ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా దేశాల్లో బ్యాన్ చేయాలంటూ ఇంకా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని దేశాల్లో బ్యాన్ కూడా చేశారు. ఈ మూవీ పైన చాలామంది సెలబ్రిటీస్ కూడా మాట్లాడుతున్నారు. అందులో ఇప్పుడు రీసెంట్గా సుమన్ గారు మాట్లాడారనమాట. దక్షిణాది వాళ్ళే రామాయణ ఇతిహాసాలను బాగా అర్థం చేసుకోగలరు, ఓం రావుత్ అర్థం చేసుకోలేకపోయాడు కనుకే ఈ మూవీకి న్యాయం చేయలేకపోయారు. ఇదే మూవీని రాజమౌళి తీసుంటే అదుర్స్ తీసేవాడు అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు సుమన్ గారు చేసిన కామెంట్స్ నిజంగా బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకు సుమన్ గారు చేశారు అంటే, ఆయన కూడా దేవుళ్ళ వేషాలు వేసిన ఆయనలో ఒక ఆయనకు సెట్ అయిన క్యారెక్టర్ ఏంటి, మన వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారు గుర్తొచ్చినట్టు. అండ్ అలాగే విష్ణు, మహావిష్ణు క్యారెక్టర్కి సాయి కిరణ్ గారు గుర్తున్నారా నీకు? అవును. నువ్వే కావాలి మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆయన తర్వాత నుంచి మొత్తం అలాగే విష్ణు క్యారెక్టర్స్ అంటే ఆయనే అన్నట్టు ఉంది. ఇప్పుడు మనకి యముడు అంటే సత్యనారాయణ గారు గుర్తొస్తారు. ఆ తర్వాత మొన్న మోహన్ బాబు గారు. అండ్ చిత్రగుప్తుడు అంటే ఇక ఎంతమందిని వేసుకుంటాం, బట్ బ్రహ్మానందం గారు బాగా సెట్ అవుతారు దానికి. అండ్ అంటే సెట్ అయ్యే క్యారెక్టర్స్లో. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఘటోద్గచుడు అంటే కైకాల సత్యనారాయణ గారు, అప్పట్లో ఎస్వి రంగారావు గారు. అండ్ ఇక రాముడు అంటే ఎన్టీ రామారావు గారు, కృష్ణుడు అన్న ఎన్టీ రామారావు గారే. అండ్ అలాగే రాముడు ఇంకో వెర్షన్ ఇప్పుడు మన శ్రీరామరాజ్యంలో చూసుకున్నటువంటి కూడా మనకి ఇప్పుడు వీళ్ళు. అండ్ చిరంజీవి గారేమో మన శివుడి గెటప్. సో శ్రీరామదాసులో నాగార్జున గారు వాళ్ళ భక్తుల్లే, మనం దేవుళ్ళ గురించి చెప్దాం. సో ఇట్లా కొంతమంది ఆ కట్అవుట్స్ అట్లా సెట్ అయిపోయింది. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు రాముడు అనగానే ప్రభాస్ గారిని అందరూ ఒకలాగా ఊహించుకునేసరికి ఇక్కడ ఇప్పుడు సుమన్ గారు అన్న విషయం ఏంటంటే, భావోద్వేగాలు పండలేదు. భావోద్వేగాలు ఎప్పుడు పండుతాయి? నీకు ఫస్ట్ ఆ రూపం కనెక్ట్ అయినప్పుడు పండుతాయి. రూపం కనెక్ట్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి 7 కొండలు ఎక్కినప్పుడు నువ్వు చూసావు. అంటే వెంకటేశ్వర స్వామిలో నువ్వు పరకాయ ప్రవేశం చేసిన తర్వాత సీన్స్ అన్నీ నీకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఆయన వచ్చి పల్లకి ఇట్లా మోసినప్పుడు కూడా అరే వెంకటేశ్వర స్వామి పల్లకి మోస్తున్నాడు అన్న ఫీలే వచ్చింది. నెక్స్ట్ భానుప్రియ గారు ముసలావిడ వేషంలో వచ్చి ఇట్లా లడ్డు ఇస్తే అరే అమ్మవారు ఈ గెటప్లో వచ్చి ఆయనకు ప్రసాదం ఇచ్చిందన్న ఫీలే వస్తుంది. అంటే ఒకసారి దేవుడిగా నీకు కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మారు వేషాల్లో నీకు వచ్చినా సరే నీకు కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. అరే అమ్మవారు అలా వచ్చారు ఇలా వచ్చారు అని చెప్పేసి. బట్ ఇక్కడ మన విషయాన్ని చూస్తే నీకు దేవుడే కనెక్ట్ కానప్పుడు నీకు భావోద్వేగాలు ఎలా కనెక్ట్ అవుతాయి? ఫస్ట్ దేవుడు కనెక్ట్ అవ్వాలి కదా, ఆ పాత్ర కనెక్ట్ అవ్వాలి మనకి. అండ్ నెక్స్ట్ నువ్వు అప్పటి వరకు ఊహించుకున్న రాముడి పాత్ర ఎలా అయితే ఉందో దర్శకుడు అలా చూపించాలి. ఈవెన్ మనం కనెక్ట్ అయిన వెంకటేశ్వర స్వామి మారినా కూడా మనం యాక్సెప్ట్ చేసాం. ఎక్కడ ఓం నమో వెంకటేశాయలో మళ్ళీ ఇంకొక ఆయన కృష్ణుడు వేషం వేసేవారు అప్పటి వరకు. ఆయన చేత వెంకటేశ్వర స్వామి వేషం వేయించారు. కనెక్ట్ అయిపోయారే, ఆయన కనెక్ట్ అయ్యారు. ఇంకపోతే నారదుడు, అశోక్ రావు గారు, అలాగే ఎంతోమంది నారదుడు వేషం వేసిన ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఇట్లా కొన్ని ఉంటాయి. ఇక లక్ష్మణుడు వేషంలో అయితే శ్రీకాంత్ కనెక్ట్ అయ్యారు. అండ్ అలాగే సమీర్ కనెక్ట్ అయ్యాడు. చాలామంది కనెక్ట్ అయ్యారు మనకి లక్ష్మణుడు వేషంలో. ఇట్లా కొంతమంది ఉంటారు ఎక్కడైనా సరే, కొన్ని క్యారెక్టర్స్కి వాళ్ళు సెట్ అయ్యేలా. ఇక సీత పాత్రకి మనకి నయనతార కూడా కనెక్ట్ అయింది. ఎక్కువ అంటే వేద అర్చన అమ్మాయి కనెక్ట్ అయింది. ఇట్లా చాలామంది చాలా రకాలుగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆ పాత్రలు అంతే. కొన్ని అంటే కొత్త వాళ్ళని పెట్టు, పాత వాళ్ళని పెట్టు, ఎవరినైనా పెట్టు, కానీ ఆ ఆహార్యం, ఆ రూపం నీకు దేవుడి భక్తిభావం కలగాలి, దేవుడిని చూసిన ఫీలింగే కలగాలి. ఇప్పుడు ఇక్కడ సుమన్ గారు ఏమన్నారంటే, ఇక్కడ రాముడు దేవుడిగా కనెక్ట్ అవ్వట్లే. ఒక గ్లాడియేటర్లో ఏదో సూపర్ హీరోని చూపించినట్టు చూపించారు. సో గ్లాడియేటర్లో సూపర్ హీరోని చూపించినట్టు చూపిస్తే నీకు భక్తిభావం ఎక్కడ కనెక్ట్ అవుతుంది? అడ్వెంచర్ ఫీలింగే వస్తుంది. వీళ్ళు నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం ఈజ్ నథింగ్ బట్ ఒక సీనియర్, మనకు అన్ని ఒకప్పుడు వచ్చిన మిస్సింగ్ కేసులు అన్నింటిలో ఒక సీనియర్ మిస్సింగ్ కేసు అనుకోవాలి. ఆ తర్వాత ఒక సెర్చ్ ఆపరేషన్, అన్వేషణ, వెతుక్కుంటూ వెళ్ళడం. ఆ వెళ్ళే క్రమంలో జరిగిన కథ అంతా మనం చూసాం. సో ఇప్పుడు ఎప్పటి నుంచో అంటే
ఇప్పుడు ఈ ఈ ఈ కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కూడా కనెక్ట్ అవుతున్నాయి. భార్యని కిడ్నాప్ చేసి ఆయన తీసుకెళ్తే ఈయన వెతుక్కుంటూ వెళ్ళే క్రమంలో ఎదురయ్యే సవాళ్ళని ఎదుర్కొంటూ లాస్ట్కి ఆవిడని తెచ్చుకోవడం, ఇట్లాంటి నార్మల్ హీరోయిన్స్ సినిమాలలో కూడా మనకు కనెక్ట్ అవుతున్నాయి. అలాగే సేమ్ రామాయణాన్నే ఒక రకంగా చూపించినటువంటి మణిరత్నం విలన్ మూవీ రావణ్, అందులో కూడా మనకి వీళ్ళంతా కనెక్ట్ అయిపోయారు. అందులోనూ హనుమంతుడి క్యారెక్టర్, సీత గారి క్యారెక్టర్, పృథ్వీ గారు రాముడు లాగా మనం అట్లా ఊహించుకోవాలి. ఆ ఎమోషన్స్ అన్ని భావోద్వేగాలన్నీ కనెక్ట్ అయ్యాయి. సో భావోద్వేగం ఎప్పుడైతే నీకు కనెక్ట్ అవుతుందో అప్పుడే నీకు సినిమా కనెక్ట్ అవుతుంది. సినిమా ఈజ్ నథింగ్ బట్ ఓ దృశ్య రూపం. దేనికైనా పుస్తకం చదివినప్పుడే మనకు ఆ ఫీల్ వస్తూ ఉంటుంది చాలామందికి, అరే అక్కడే ఉన్నట్టుగా ఏదో జరుగుతుంది, కథ జరుగుతుంది. నవల్స్ చదివే వాళ్ళని చూడండి, కథలు చదివే వాళ్ళని చూడండి, నిజంగా చెప్పాలి అంటే వాళ్ళు ఓ పుస్తకం దగ్గర పెట్టుకొని అటు ఇటు 2 పేజీలు తిప్పుతూ ఉన్నప్పుడే వాళ్ళు అందులో లీనమైపోయి ఏదో చదువుతూ ఉంటారు. ఆ ఒక ఊహలో బ్రతికేస్తారు. ఆ కళారూపం, దానికి ప్రత్యేకించి ఒక రూపం అనేది ఉండదు. ఆ రూపంలో అలా బ్రతికేస్తా ఈ నవల్ని చదువుతా అక్కడ ఊహించుకుంటూ బ్రతికేస్తారు. ఇట్లాంటివి అంటే ఒక నవలే నీకు కనెక్ట్ అయినప్పుడు సినిమా వచ్చిన తర్వాత సినిమా ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వాలి నీకు. అది కరెక్ట్ తెర మీద దృశ్య రూపం కాబట్టి. అలా ఎప్పటి నుంచో మనకి ఎన్నో రకాల సినిమాలు వచ్చినప్పుడు అన్ని సినిమాలు నీకు భావోద్వేగంగా కనెక్ట్ అవుతూ వచ్చినప్పుడు ఇక్కడ రామాయణం ఏంటంటే నువ్వు ఇంకేదో ప్రయోగం చేసేసరికి అది ఎవరికి కనెక్ట్ అవ్వాల. అంటే పోనీ నువ్వు కొత్త కథ చెప్పినా కూడా జనాలు కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఇదేదో కొత్త సినిమా అన్నట్టుగా, ఒక గ్లాడియేటర్ చూసినట్టుగానే, ఒక సూపర్ హీరోని చూసినట్టుగానే చూసి కూడా కనెక్ట్ అయ్యేవాళ్ళేమో. కాకపోతే నువ్వు ఏం చెప్పావు, అందరికీ ఒక ఎమోషన్ అయినటువంటి రామాయణం తీస్తున్నావు అన్నావు. నువ్వు తీస్తున్నాను అని చెప్పినప్పుడే ఆల్రెడీ 100 మంది రాములను చూసిన ఈ బ్రెయిన్స్ ఏమవుతాయంటే ఆ ప్లేస్లో రాముడిగా ప్రభాస్ను ఊహించుకోవడం స్టార్ట్ చేసి ఇప్పుడు ఇవాళ రేపు టెక్నాలజీ ఇంకా బాగా డెవలప్ అయింది కాబట్టి ప్రభాస్ రాముడిగా ఇలా ఉంటాడేమో అలా ఉంటాడు, ఏఐ టెక్నాలజీ ఉపయోగించో, లేకపోతే కొంతమంది మంచి ఫోటోషాప్ బాగా తెలిసిన వాళ్ళు 10 వెర్షన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లలో అండ్ వాళ్ళ సోషల్ మీడియా పేజెస్లలో. అవన్నీ చూస్తారు, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇలా ఉంటే బాగుంటాడు రాముడు అట్లా. అండ్ రాముడి రూపమే నీకు నీలమేఘ శ్యాముడి రూపం. సో నీలమేఘ శ్యాముడిని నువ్వు నార్మల్ కలర్ ఇచ్చేసి, మీసాలు ఇచ్చేసి, గడ్డం కూడా యూ ట్రిమ్డ్ ఇట్, క్లీన్ షేవ్ ఇవ్వు, లేకపోతే పెంచు, నష్టమేం లేదు, నిన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు. బట్ నువ్వేం చేసావు, యూ ట్రిమ్డ్ ఇట్. ఏది మన రావణుడికి ఇట్లా స్పైక్స్ చేసినట్టు, టిక్ స్పైక్స్ చేసి ఇట్లా వదిలేసినట్టుగా హియర్ యూ ట్రిమ్డ్ ఇట్. సో నీకు అది రూపం ఎలా కనెక్ట్ అవుతుంది? బేసికల్గా నువ్వు చేసింది, అఫ్కోర్స్ నువ్వు ఒక ప్రయోగం చేసావు, కానీ వీళ్ళు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే నేను రామాయణం తీయట్లేదని, రామాయణం కాదని నువ్వు చెప్పుంటే ఈరోజు ఆదిపురుషుడు నిజంగా హిట్ అయ్యేది. అంటే అట్లీస్ట్ అందరూ అట్లా ఉంది ఇట్లా ఉందన్నా ఏదో ఒక సూపర్ హీరోలాగా ప్రభాస్ని చూసేవాళ్ళు, సీరియస్గా చూసేవాళ్ళు. నువ్వు ఇది రామాయణం అని చెప్పావు కాబట్టి ఫ్లాప్ అయింది. ఆ ఒక్క మాట నువ్వు తీసేసి ఇది రామాయణం కాదు, ప్రభాస్ని పెట్టి రామాయణంని స్ఫూర్తిగా తీసుకొని మేము కథలుకున్నామండి, ఇది ఎలా ఉందో చూడండి అని చెప్పుంటే సేమ్ మన మణిరత్నం విలన్కి ఎలా కనెక్ట్ అయ్యాం. ఇతని క్యారెక్టర్ రావణాసుడు లాగా చూడు ఎలా చేస్తున్నాడో. అది సాంగ్స్ కూడా కనెక్ట్ అయ్యాయి చివరికి. ఉసిరైపోయిన సాంగ్స్ ఇప్పటికీ పాడుకుంటూ ఉంటారు. అండ్ ఐశ్వర్యరాయ్ సీతమ్మ అలా ఇతనితో నేను ఉండనని నదిలో దూకేసేటప్పుడు చెట్టు మీద పడి అలా పడే సీను, లాస్ట్కి ఒక ట్రైన్ ఆగితే రాముడిని వీళ్ళు కలవడం, ఇట్లా ఎంత బాగుంటుందో తెలుసా అసలు. మధ్యలో హనుమంతుడి క్యారెక్టర్ కూడా పెట్టారు, ఒక ఆయన ఇట్లా కోతిలా చేసుకుంటూ, మన సీనియర్ హీరో. సో ఇంతమంది ఇన్ని రకాలుగా చేసి ఆ కథని నిలబెట్టారు. సో నువ్వు ఒక తప్పు చేశాడు ఓంరావుతో ఏంటంటే ఇది రామాయణం కాదు అని చెప్పుంటే ఈరోజు రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక కథ రాసుకున్నామండి, ఈరోజు పిల్లలకి కనెక్ట్ అయ్యే విధంగా ఒక సూపర్ హీరో కథ మేము రాసుకున్నాము, కాకపోతే మా సూపర్ హీరో కథకి స్ఫూర్తి రామాయణం అని చెప్పు. ఎంత గొప్పగా చూస్తారంట ఆ సినిమాని, అంత గొప్పగా చూస్తారు. స్ఫూర్తి అని చెప్పు, రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజుల్లో క్యారెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేసాయో చూడండి. అంటే వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు అవతార్ని ఎందుకు మెచ్చుకున్నారు మన వాళ్ళు, మేము హిందూ ధర్మాన్ని పాటించే తీసాము. అవతార్ కూడా పంచభూతాలు, ఫస్ట్ భూమి, తర్వాత నీరు, నెక్స్ట్ అగ్ని, తర్వాత వాయువు, తర్వాత ఆకాశం, ఇవన్నీ చూపిస్తారు దాంట్లో. అది అవతార్ 5 పాటలు.
సో వాళ్ళే మన పంచభూతాల సాక్షిగా ఒక సినిమా తీసినప్పుడు మనం మెచ్చుకున్నాం, చూసారా పాశ్చాత్య దేశాలు కూడా మన కల్చర్ని ఎంత బాగా పాటిస్తున్నాయో అని చెప్పేసి. సో ఆ రకంగా ఉన్నప్పుడు ఈ రామాయణం అనేది వీళ్ళు రామాయణం కాదు అని చెప్పుంటే కనెక్ట్ అయ్యేది, చెప్పారు కాబట్టి విమర్శలు పాలవుతున్నారు, ఇంత విమర్శలు. ఇప్పుడు అదే మణిరత్నం కూడా ఆ రోజు నేను రామాయణమే తీశాను మోడర్న్ రామాయణం మీద అని చెప్పుంటే ఈరోజు ఆ సినిమా మీద కూడా వివాదాలు ఉండేవి. అని వాళ్ళు చెప్పలా, స్ఫూర్తిగా తీసుకొని చేసాం. ఇప్పుడు ఈవెన్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సర్చ్ ఆపరేషన్ సినిమా కూడా హస్బెండ్ దగ్గర నుంచి విలన్ వచ్చి హీరోయిన్ని కిడ్నాప్ చేసేస్తే ఇతను ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వీళ్ళ హెల్ప్ తీసుకుంటూ లాస్ట్ హీరోయిన్ని తెచ్చుకుంటే మేము ఇది రామాయణం స్ఫూర్తిగా తీసుకున్నాము ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అని వాళ్ళు చెప్పిన వాళ్ళని గొప్పగా చూస్తారు. స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పకుండా వీళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు సుమన్ గారు కూడా ఏమన్నారు, ఇది ఏ విధంగా కనెక్ట్ అవ్వలేదు, ఒక గ్లాడియేటర్ లాగా ఉంది అని చెప్పారు. అఫ్ కోర్స్ హీఈస్ రైట్, పర్ఫెక్ట్. ఎందుకంటే నీకు భావోద్వేగాలు కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ అందులో ఉన్న భావం కనెక్ట్ అవ్వాలి, అది కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఈరోజు అది పురుషుని ఇన్ని విమర్శలు ఎదుర్కొంటుంది. అది సో రామాయణానికి మోడర్న్ టచ్ ఇద్దామని ఓమ్రావత్ అనుకున్నారు, కానీ అది కాస్త కొంచెం వేరే దారిలో వెళ్ళిపోయింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.